పిలిచి ముఖ్యమంత్రిగా నేనే స్వయంగా ఆ సంఘాలతోని సంస్థలతోటి సంప్రదించి ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగించే నిర్ణయాలు అవి ఏవైనా వాటిని పరిష్కరించే విధంగా వాళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఇంకొక పక్కన క్రిస్టియన్ మత సంఘాలకు, ముస్లిం మత సంఘాలకు, హిందువులకు సంబంధించిన సంఘాలను స్వేచ్ఛగా వాళ్ళ యొక్క నమ్మకం, విశ్వాసమైన వాళ్ళ మతాలకు సంబంధించిన అంశాలను, అందులో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళతోనే సచివాలయంలో ముఖ్యమంత్రిగా మా మంత్రులు, మా సహచరులతో వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఈరోజు వాళ్ళని అందరినీ కూడా ఇది ప్రభుత్వం అందరిది, ఆనాడు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోటి ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్ళినామో మార్పు మొదలైంది. మార్పు వేగంగా ప్రయాణిస్తుంది. మార్పు మారుమూల తండాలలో, గూడాలలో, పల్లెల్లోకి చేరుతుంది, చేరింది అన్న విశ్వాసాన్ని ప్రజలకు కల్పించే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. పాత్రికేయ మిత్రులకు సంబంధించిన సమస్యల్ని కూడా వాళ్ళ సంఘాలను కూడా పిలిచి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అందుకోసమే వాళ్ళకు సంబంధించిన చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి కూడా ఒక కార్యాచరణను తీసుకోవడం జరిగింది. స్థూలంగా ఈ 100 రోజుల్లో తెలంగాణ సమాజంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని సచివాలయానికి వచ్చి రాష్ట్ర పరిపాలన ఎక్కడి నుంచి అయితే నిర్ణయాలు జరుగుతాయో అక్కడ వాళ్ళని రప్పించి రావడానికి అనుమతించి వాళ్ళందరితో కలిసి మాట్లాడి వాళ్ళు లేవనెత్తిన ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేసినాము. ఇదే కాదు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన సత్సంబంధాలను పునరుద్ధరించి దీర్ఘకాలికంగా స్కైవేస్ కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, రోడ్లకు సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిన అనుమతులకు సంబంధించి ఢిల్లీలో ఉండే ఆంధ్రప్రదేశ్ భవన్, తెలంగాణ భవన్ ఆస్తుల పంపకాలకు సంబంధించి వీటన్నిటిని కూడా ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ప్రధానమంత్రిని, కేంద్ర హోంమంత్రిని, సాగునీటి పారుదల శాఖ మంత్రిని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్తో సహా శాఖలకు సంబంధించిన అందరి మంత్రులను కలిసి తెలంగాణకు రావాల్సిన నిధులను, తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వంతో కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేసినాం. భేషజాలకు, పంతాలకు, పట్టింపులకు పోయి మనం వాళ్ళతోని పంతాలు పట్టింపులకు పోతే చివరిగా తెలంగాణ ప్రజలకే నష్టం జరుగుతుందన్న విషయాన్ని, వాస్తవాన్ని గుర్తించి తెలంగాణ ప్రజలకు నష్టం జరగకూడదు, అవసరమైతే ముఖ్యమంత్రి ఒక మెట్టు దిగైనా వాటిని సాధించుకోవాలనే పట్టుదలతోని ఆ ప్రయత్నం చేసినాం. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా విషయాలలో సానుకూలంగా స్పందించింది. ఈరోజు మెట్రో రైలుకు సంబంధించి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టుకు సంబంధించి, ఇతర రైల్వే ఏర్పాట్ల గురించి కానీ, జాతీయ రహదారుల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు చేపడుతున్నాము. ఎందుకంటే ఇవన్నీ కూడా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు. ఇది ఎవరి దయాదాక్షిణ్యం కాదు. 2 ప్రభుత్వాల మధ్యలో సత్సంబంధాలు ఉండాలి అని మా ప్రభుత్వం మొదటి నుంచి భావించింది. అందుకే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలతో సరైన సత్సంబంధాలను నెలకొల్పడానికి కృషి చేస్తున్నాం. పక్క రాష్ట్రాలతో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఉన్న కూడా అపరిష్కృతంగా ఉన్న విభజన హామీలను కూడా, విభజనలో చిక్కుముళ్ళు పడ్డ వాటిని కూడా పరిష్కరించడానికి సంప్రదింపులను కొనసాగిస్తున్నాం. అందులో భాగంగానే ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్లో మన 42% వాటాల్ని మనము పరిష్కరించుకున్నాం. ఈరోజే మనకు ఆ కేంద్ర ప్రభుత్వం కూడా నోటిఫై చేసింది, మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు. అదేవిధంగా తెలంగాణ అంటే టీఎస్ కాదు, టీఆర్ఎస్కు నకలుగా మారిస్తే దాన్ని టీజీగా మార్చినాము. తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణను ఆమోదించుకున్నాము. తెలంగాణ యొక్క తల్లి అని అంటే తెలంగాణ ప్రజలకు స్ఫూర్తి నింపే విధంగా ఉండాలి అని చెప్పి కవులను, కళాకారులను సంప్రదించాలన్న నిర్ణయం తీసుకున్నాము. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని కూడా పోరాటానికి స్ఫూర్తిగా, త్యాగాలకు నిలవుగా ఉండాలి అని చెప్పి దీని మీద కూడా మార్పు కోసం ఒక కమిటీని వేయడం ద్వారా ఈ అన్ని కూడా చర్యలు చేపట్టాలని మా ప్రభుత్వం తీసుకున్నది. అంటే ఒక పక్కన భాషాపరంగా
తెలంగాణ సంస్కృతి పరంగా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించుకుంటూ అదేవిధంగా పరిపాలనను కూడా నూతన సాంకేతిక విధానంతో ముందుకు వెళ్ళి హైదరాబాద్లో మెట్రో రైలు మూసీ రివర్ ఫ్రంట్ను హైదరాబాదు నగరానికి రావాల్సిన తేవాల్సిన తాగునీటి జలాల విషయంలో కూడా ఒక స్పష్టమైన కార్యాచరణతోని అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు ఏ ఒక్కటి కూడా తెలంగాణ వచ్చినాక పూర్తి కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాక కేసీఆర్ పిలిచిన ప్రాజెక్టులు కావచ్చు, ఒక్కటి కూడా పూర్తి కాలేదు. వాటిని పూర్తి చేయడానికి కూడా ఒక మంచి కార్యాచరణను తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాము. మా సహచర మంత్రులందరూ కూడా బాధ్యతాయుతంగా రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి పేరు, తెలంగాణ మోడల్ని ఇదొక వైబ్రెంట్ తెలంగాణ అని నిరూపించే విధంగా ఈరోజు మా సహచర మంత్రులందరూ కష్టపడి పనిచేస్తున్నారు. మనస్ఫూర్తిగా సహచర మంత్రులను కూడా నేను అభినందిస్తున్నా. మా శాసనసభ్యులు కూడా ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమై ప్రజల దగ్గరికి వెళ్ళి ఆర్భాటాలు హంగులు లేకుండా పోలీసు సైరన్లు లేకపోతే ముందల వెనకాల బార్లు తీరిన కార్లు కాకుండా మేము ప్రజలలో మమేకమవుతాం, ప్రజలు ఎన్నుకుంటేనే మేము ఈ స్థాయికి వచ్చినామని మా శాసనసభ్యులు కూడా ఒక బాధ్యతతో వ్యవహరించడం ఇవన్నీ కూడా మాకు సంతృప్తినిచ్చింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 100 రోజులు సహకరించిన మీడియా మిత్రులకు అదేవిధంగా తెలంగాణ సమాజానికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పిసిసి అధ్యక్షుడిగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. కొంత సమన్వయం పాటించి మీరందరూ కూడా తెలంగాణ ప్రజలకు కావలసిన విషయాలను ముందు తీసుకొస్తున్నారు. మీరు కూడా భవిష్యత్తులో ఇదే విధంగా సహకరించాలి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్దాం. 10 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని, వచ్చిన కష్టాన్ని మనం ఎదుర్కొని నిలబడి దేశం ముందు వైబ్రెంట్ తెలంగాణను మనం నిలబెడదాం. ఈ తెలంగాణకు ఒక మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం, వైబ్రెంట్ తెలంగాణ 2050. దాంట్లో భాగంగా మీ అందరి సలహాలు సూచనల కోసం ఎన్నికలు ముగిసిన వెంటనే సంప్రదింపుల ప్రక్రియ మొదలుపెట్టి ఒక మంచి ప్రణాళికను 2050 కోసం తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా ప్రభుత్వం వస్తుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇది టీవీలలో సీరియల్ చూస్తే సంవత్సరాల కొద్ది కొనసాగుతూనే ఉంటాయి. వాటికి ఆరంభం ఎప్పుడైందో చెప్పలేము, అంతం ఎప్పుడైతుందో కూడా చెప్పలేము. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము, బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు, డ్రామాలకు తెరలేపినరు. ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము, రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒక రోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం ఇది? అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని, సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మాలి, మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు. ఈరోజు ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, దాదాపుగా 2022లో మొదలైన ఈ డ్రామా 2024 మార్చ్ ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్ళిండ్రు అని అంటే ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా? రెండవది, కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసన మండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు.
పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మూడో అంశము, గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు, తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం. నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు. అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి, అయ్యో పాపం ఆడపిల్లని అరెస్టు చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి. సర్వేలని 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడే కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు, కేసీఆర్ గారు ఈ డ్రామాలు కట్టిపెట్టి 10 సంవత్సరాలు మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఏం చేసిండు, పేదలకు ఇండ్లు ఇచ్చిండా, రైతుల ఆదాయం రెండింతలు చేసిండా, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో, స్విస్ బ్యాంకులో ఉన్న లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు, ఆ 15 లక్షల రూపాయలు ఎంతమంది ఖాతాలో వేసిండు, మనకు ఇస్తా అన్న పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు, ఐఐఎం ఎందుకు ఇవ్వలేదు, ఎన్టీపీసీలో ఇంకా 2400 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టులను ఎందుకు నిర్మించలేదు, గిరిజన యూనివర్సిటీ 9 సంవత్సరాలు ఆపేసి ఇప్పుడు ప్రారంభించడానికి కారణం ఏంది, మెట్రో విస్తరణకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు, ఇట్లాంటి చాలా విషయాలలో బీజేపీకి సమాధానం చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ఈరోజు ఈ అరెస్టులు, ఈ అవినీతికి వ్యతిరేకంగా మేము ఏదో చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాన్ని ప్రజలు గమనించాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అన్ని రకాలుగా సహాయంగా నిలబడి ఒక విశ్వాసాన్ని కల్పించి స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో పరిపాలన అందిస్తున్నాము. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను దొంగ దెబ్బ తీయడానికి వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకము. ఒకవేళ ఇది నాటకం కాకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు? కూతురును అరెస్టు చేస్తే తండ్రిగానైనా స్పందించాలి. ఒకవేళ అలా స్పందించినప్పుడు శాసనమండలి సభ్యురాలను, పార్టీ సభ్యురాలని అరెస్టు చేస్తే పార్టీ అధ్యక్షుడిగా స్పందించాలి. 2 విషయాలలో